అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రోజు తాగే ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, మనం ఏం చేస్తున్నాము, మన యొక్క తెలిసి తెలియని చర్యలతోటి మన పిల్లల ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతినే అవకాశం ఉందనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే చాలామందికి తెలుసు. ఇదేంటంటే ఒక జ్యుడిషియల్ బాడీ. నేషనల్ లెవెల్లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అన్నీ కూడా వారు చూస్తుంటారు. అందరికీ తెలిసిన విషయమే. సో దీని మీద ఈ ఆర్ఓ వాటర్ గత 15 సంవత్సరాలుగా వాడటం వలన చాలా అప్రూవర్ వచ్చినందువల్ల ఒక ఎన్జిఓ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు వారి ఆధ్వర్యంలో ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇండియాలో ఉన్న టాప్ ఎక్స్పర్ట్లందరినీ ఒక కమిటీ వేసి ఈ గైడ్లైన్స్ తీసుకొచ్చింది. ఆ గైడ్లైన్స్ గూగుల్లో ఎవరు కొట్టినా మీకు కనపడతాయి. ఇందులో ఏమీ సీక్రెసీ లేదు, ఎవరైనా చూసుకోవచ్చు. ఈ గైడ్లైన్స్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోనందువల్ల వచ్చిన నష్టం ఏంటి? ఎవరు మన ఈ పిల్లల జనరేషన్ అంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. మనం చిన్నప్పటి నుంచి మంచి టీడీఎస్ తోటి బావుల్లో నీరు తాగి బాగానే ఉన్నాం. మరి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మన పిల్లల కంటే మనకి ఎక్కువ ఏమని చెప్పండి, వాళ్ళ ఆరోగ్యమే మనకి మహాభాగ్యం, మనకి టాప్ ప్రియారిటీ. అటువంటిది మనం కేవలం సరి అయిన నాలెడ్జ్ లేనందువల్ల మనం తప్పు చేస్తాం. అయితే ఇంతకీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఏం చెప్పారు అనేది మనం మాట్లాడుకుందాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మన వాటర్లో 500 టీడీఎస్ చూసుకుని 500 లోపు ఉంటే అసలు ఆర్ఓ చేయొద్దు అంటున్నారు. ఎందుకని? 250, 350 ఎక్సలెంట్ వాటర్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు 500 లోపు ఉంటే చాలని చెప్తున్నారు. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో రకరకాల స్టడీ చేసి వాళ్ళు తేల్చింది ఏంటంటే, ఇదిగో చూడండి, మినిమం 150 కనిపిస్తుంది కదా మీకు, 150 mg/లీటర్ మినిమం ఉండాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు తేల్చారు. కానీ మన ఆర్ఓ ప్లాంట్లో వచ్చిన వాటర్ ఎంత ఉంటుంది? 20, 30, 40, 50. సో దాన్ని వాళ్ళు రకరకాలుగా ఇది మార్చుతున్నారు, పెంచుతున్నారు, కానీ అది 100 దాటట్లేదు. కానీ మనకి 150 మినిమం రావాలి. 250, 300 ఉంటే ఎక్సలెంట్. అటువంటి వాటర్ మనకి మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేస్తున్నారు. కేవలం పైప్ లైన్స్లో ఏదో కొద్దిగా లీకేజ్ ఉంది, అది ఉందని మన భయంతో దాన్ని పక్కన పెట్టేసి మనం ఏం చేస్తున్నాం? అస్సలు మినరల్స్ లేని వాటర్ తాగుతున్నాం. ఇకపోతే ఇంకేం చెప్పారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు? 150 మినిమం ఉండాలన్నారు. 500 లోపు అయితే అసలు ఆర్ఓ చేయొద్దన్నారు. మరి ఆర్ఓ చేయకుండా ఏం చేయాలండి అని మనకు డౌట్ రావచ్చు. ఆర్ఓ చేయకపోతే 500 లోపు ఉంటే చూడండి, ఇక్కడ కింద రాశారు, యూవీ ఫిల్టర్ కానీ, యూఎఫ్ ఫిల్టర్ కానీ, యూఎఫ్ కలిపిన ఫిల్టర్లు వస్తున్నాయి, అది వాడుకోమన్నారు. వాళ్ళే చెప్పారు. అది అంటే ఆర్ఓ ఉండకూడదు దాంట్లో. ఆర్ఓ ప్లస్ యూవీ ప్లస్ యూఎఫ్ అనేది కాకుండా ఓన్లీ యూవీ ప్లస్ యూఎఫ్ అని ఉన్నదే మనం వాడాలి 500 లోపు ఉంటే. అంటే మున్సిపాలిటీ వాటర్కి యూవీ ప్లస్ యూఎఫ్ పెట్టుకుంటే సేఫ్, మనకి ఏ గొడవ లేదు, హ్యాపీగా తాగొచ్చు, పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకని అందులో 250 ఉంటుంది, పిహెచ్ కూడా 7 పైన ఉంటుంది. ఇకపోతే ఇంకేం చెప్పారు మనకి చూడండి, ఇక్కడ రిజెక్ట్ వాటర్ అంటే ఆర్ఓలో మనకు చూసారా, వేస్ట్ పైప్ ద్వారా బోళ్ళంత వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. అటువంటి వాటర్ 60% కంటే ఎక్కువ పనికొచ్చే విధంగా వాడుకోమన్నారు. ఇదిగో చూడండి, ఇక్కడ ఆర్ఓ సిస్టమ్ మస్ట్ అచీవ్ ఏ వాటర్ రికవరీ రేట్ ఆఫ్ అట్లీస్ట్ 60% వాటర్ పనికొచ్చేదాని విధంగా ఫిల్టర్ తయారు చేసుకోమన్నారు. ఇవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారండి? ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ గొడవలన్నీ మనకు వదిలేయండి. మనకు కావాల్సిందల్లా ఏంటంటే ఫైనల్గా దీని నుంచి మన కంక్లూజన్ ఏంటంటే, ఇవన్నీ కూడా ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి. మీరు ఇమీడియట్గా ఒక టీడీఎస్ మీటర్ తెప్పించుకోండి, ఆన్లైన్లో ఒక పిహెచ్ ఇండికేటర్ తెప్పించుకోండి. ఆ రెండు తెప్పించుకున్న తర్వాత మీరు ఇన్పుట్ వాటర్ అంటే మీ ఇంట్లో ఉన్న ఆర్ఓ ఫిల్టర్ కానీ, లేదంటే మీరు టిన్నిల్లో తెచ్చుకునే ముందు వాళ్ళు ఏం వాటర్ వాడుతున్నారో చూసి అది 500 లోపు ఉందో ఎక్కువ ఉందో చూసుకోండి. టీడీఎస్ 500 కంటే ఎక్కువ ఉంటే మనం ఆర్ఓ చేయాలి, తప్పదు. ఆర్ఓ చేసినప్పుడు ఏమవుతుంది? మినరల్స్ పడిపోతుంది, టీడీఎస్ పడిపోతుంది. టీడీఎస్ పడిపోతే పెంచుకోవడం ఎలాగని దీని ముందు వీడియోలో చెప్పాను నేను. అందువల్ల పిహెచ్ తగ్గిపోతే పిహెచ్ ఎలా పెంచుకోవాలో కూడా దీని ముందు వీడియోలో చెప్పాను. కాబట్టి మీరు చేయవలసిందల్లా అల్టిమేట్గా మీ పిల్లలు తాగే వాటర్ 150 కంటే ఎక్కువ ఉండేటట్టుగా టీడీఎస్ చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. లేకపోతే మనం చాలా అన్యాయం చేస్తున్నట్టు లెక్క. మన ఆరోగ్యం సరే, మన పెద్దోళ్ళు అయిపోయాం, పెద్ద ఇంపాక్ట్ ఉండదు, మనకు ఆల్రెడీ బాడీ ఫార్మేషన్ అయిపోయింది. పిల్లలు అలా కాదు, ప్రతి ఆర్గాను కూడా డెవలపింగ్ స్టేజ్లో ఉంటుంది. బోన్స్ దగ్గర నుంచి, బ్రెయిన్ దగ్గర నుంచి ఎన్నో, మొత్తం ప్రతి ఆర్గాను మన బాడీకి దాదాపు 16 మినరల్స్ కావాలి. ఏ మినరల్ తగినా కూడా దాని డెఫిషియన్సీ చూపిస్తుంది, కానీ మనకు కనపడదు. అందువల్ల ఏంటంటే మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకని ఊరికి వచ్చే వాటర్ దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి పంచాయతీ వాళ్ళు మనం వాటర్ ఇస్తుంటే దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే, ఇప్పుడు పైప్ లైన్స్ లీకేజ్ అని డౌట్ ఉంది, పొల్యూట్ అవుతుందని డౌట్ ఉంది, దానికి ఏముంది?
మనం యూవీ ఫిల్టర్ పెట్టుకుంటే మనకి అది బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. అదేవిధంగా లేకపోతే క్లోరిన్ డ్రాప్ కలుపుకుంటే అది కిల్ చేస్తుంది. వాళ్ళే క్లోరిన్ కలుపుతారు. సో ఏ విధంగా చూసినా కూడా మనం చేసే పని సమర్థనీయం కాదు. కేవలం ఇగ్నోరెన్స్ వలన, అంటే తెలియనితనం వలన మనం తప్పు చేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా గూగుల్ ఓపెన్ చేసి గూగుల్‌లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్‌లైన్స్ అని కొట్టండి. ఆన్ డ్రింకింగ్ వాటర్, ఆర్ఓ వాటర్ కొడితే అన్నీ వస్తాయి. మనం మనం అయన్నీ మన కోసం చెప్పిన గైడ్‌లైన్స్ మనం ఫాలో అవ్వటం మన బాధ్యత అని తెలియజేస్తూ, దీని మీద ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే గనక మన ఛానల్‌లో చాలా వీడియోస్ చేసాం. అయితే ఇది గైడ్‌లైన్స్ చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇంకా ప్రాక్టికల్‌గా ఈ టీడీఎస్ మీటర్ ఎలా వాడాలి, పీహెచ్ ఇండికేటర్ ఎలా వాడాలి, ఇవన్నీ ఏమైనా డౌట్ ఉంటే ఆన్‌లైన్‌లో నేను ఎప్పుడూ అవైలబుల్‌గా ఉంటాను. మీకు ఫ్రీగా ఎప్పుడు కావాల్సిన మీ కాల్స్‌కి ఆన్సర్ చేస్తానని తెలియజేస్తూ, పబ్లిక్ అవేర్‌నెస్ కూడా డైరెక్ట్ లోకల్ బాడీస్ డిస్ప్లే చేయమన్నారు. ఇవన్నీ గైడ్‌లైన్స్ ఎవరు డిస్ప్లే చేస్తున్నారండి? ఎవరికి తెలుసు ఈ గైడ్‌లైన్స్? లోకల్ బాడీస్ అందరూ కూడా ఈ గైడ్‌లైన్స్ చెప్పి మన ఆర్ఓ వాటర్ మీద పూర్తి అవేర్‌నెస్ క్రియేట్ చేయమన్నారు. ఎవరు చేయట్లేదు. టిన్నులతో తెచ్చుకుని తాగడమే చేస్తున్నాం మనం. లేకపోతే ఇంట్లో ఆర్ఓ ప్లాంట్ పెట్టుకోవడం అనేది, ఆర్ఓ యూనిట్ పెట్టుకోవడం స్టేటస్ సింబల్ అయింది. కాబట్టి మార్పు రావాలి. మేము మ్యాక్సిమం దీని మీద వర్క్ చేస్తాం. ఈ అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి. సో మీరందరూ కూడా మాకు సహకరించగలిగితే, మాకు కాల్ చేసి మీరు సపోర్ట్ చేస్తే కనుక మనం కలిసి పనిచేద్దాం. ఇంతకంటే ఇంపార్టెంట్ టాపిక్ నాకు తెలిసి, ఇంతకంటే సోషల్ ప్రాబ్లము ఇండియాలో నాకు తెలిసి లేదు. ఎందుకంటే మనందరం కూడా యంగర్ జనరేషన్, పిల్లల జనరేషన్ మంచి పౌరులు అవ్వాలంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. ఉచితంగా వచ్చే వాటర్ దగ్గర కూడా మనం కాంప్రమైజ్ అయిపోయి తెలిసి తెలియని దానితో తప్పు చేయకూడదని తెలియజేస్తూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.